ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని వార్తలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా యాజమాన్యం అలాగే ప్రతినిధులు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ వేదవ్యాస ధామ్ నైమిషారణ్యం వ్యాసపీఠాధీశులు శ్రీ అనిల్ కుమార్ శాస్త్రి మహారాజ్ గారి తరపున, అలాగే శ్రీ మాణిక్యేశ్వరి మాత వీరధర్మజపుత్రులు శ్రీ శ్రీ వీర ధర్మేంద్ర స్వామీజీ కర్ణాటక వారి తరపున ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం, శ్రీ వేదవ్యాస ధామ్ నైమిషారణ్యంలో ఈ భారతావనిలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనులు హిందువులు అందరూ కూడా ఎంతో పరమ పవిత్రంగా భావించే పుణ్య ప్రదేశం, యోగ భూమి, కర్మభూమి, ఆర్షభూమి నైమిషారణ్యం. ఆ ప్రదేశంలో దాదాపు 12,50,00,000 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది. అది నైమిషారణ్య పరిక్రమ అంటారు. ఎలాగైతే మనం తమిళనాడులో అరుణాచల ప్రదేశానికి గిరి ప్రదక్షిణ చేస్తాము, తిరుమలకి మెట్లెక్కి నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తాము, అలాగే సింహాచలానికి గిరి ప్రదక్షిణ చేస్తాము, వాటన్నింటికంటే మించి అద్భుతమైన, విశిష్టమైన, మహోద్భుతమైన పరిక్రమ అంటే మనం తెలుగులో ప్రదక్షిణ అంటాము, అక్కడ పరిక్రమ అంటారు. ఎలా అయితే గోవర్ధనగిరి పరిక్రమ చేస్తారు, అంతటి పరమ పవిత్ర పరిక్రమ కార్యక్రమం సత్యయుగం నుండి జరుగుతోంది. సత్యయుగం నుండి ఇప్పుడు కలియుగం వరకు అది కొనసాగుతోంది. 88,000 మంది ఋషులు, 33 కోట్ల మంది దేవతలు, 3 కోట్ల మంది దేవతలు, ఇంతమంది సూక్ష్మ శరీరాల్లో తిరగాడుతున్న ఆ నైమిషారణ్యం మొత్తం 84 కోసుల దధీచి పరిక్రమ అంటారు. ఆ దధీచి పరిక్రమ మహోత్సవానికి మీ అందరికీ ఆహ్వానం పలకడానికి నైమిషారణ్యం నుంచి శ్రీ 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 అనిల్ కుమార్ శాస్త్రి మహారాజ్ వారు వేదవ్యాస పీఠాధిపతులు, వేదవ్యాస వంశజుల వారు, వారిని ఈ వేదిక మీదకు సవినీయంగా, సాదరంగా, వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ మాణిక్యేశ్వరి మాత మానసపుత్రులు, వీరధర్మజపుత్రులు శ్రీ 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 వీర ధర్మేంద్ర స్వామీజీ వారిని కూడా ఈ వేదికకు సవినీయంగా, సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ వేదవ్యాస్ ధామ్ నైమిషారణ్యం నుంచి ప్రముఖ భాగవత ప్రవచనకారులు, పరిరక్షకులు శ్రీ రంజిత్ కుమార్ దీక్షిత్ గారిని సవినీయంగా ఈ వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం, నార్త్ ఇండియాలో అందరూ కూడా ఎలాగైతే ఇప్పుడు మహాకుంభమేళాకి అందరూ కూడా వెళ్తున్నారో, మన తెలుగు ప్రజలకి, సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా ఎలాగైతే ప్రసార మాధ్యమాల ద్వారా వాటి విశేషం తెలిసి ఎలా అయితే మనం అందరం వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి అందరం తరిస్తున్నామో, అలాగే మార్చి 1 నుండి 13వ తేదీ వరకు ఈ నైమిషారణ్య దధీచి పరిక్రమ మహోత్సవం జరుగుతుంది. ఆ దధీచి పరిక్రమ మహోత్సవానికి అందరినీ కూడా ఆహ్వానించడానికి కోసమే వారు ఇక్కడి నుంచి, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, భక్తుల్ని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనులందరినీ కూడా ఈ పరిక్రమలో పాల్గొనడానికి ఆహ్వానించడం కోసం వీరు ఇక్కడికి వచ్చేశారు. ఈ పరిక్రమ మొత్తం 84 కోసుల పరిక్రమ అంటారు. ఒక్కొక్క కోసు పరిక్రమ 3 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 84 × 3 270 కిలోమీటర్ల వ్యాసార్థంలో మనం ప్రదక్షిణ చేస్తాము. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు శ్రీ వేదవ్యాస ధామ్ అన్ని ఏర్పాట్లు భక్తులకు అందిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ నైమిషారణ్య పరమ పవిత్ర దధీచి పరిక్రమ మహోత్సవానికి విచ్చేసి ధన్యులు కావాల్సిందిగా సవినీయంగా కోరుతూ, ఈ కార్యక్రమ విశేషాల గురించి ముందుగా శ్రీ 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 వీర ధర్మేంద్ర స్వామి వారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వేదికను అలంకరించినటువంటి శ్రీ పూజ్య గురుదేవులు వ్యాసపీఠాధీశుల వారికి ప్రణామాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా యువ పీఠాధీశులు అయినటువంటి శ్రీ రంజిత్ కుమార్ స్వామి వారికి కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా నమస్కారములు, అమ్మవారి శుభాశిస్సులను తెలియజేస్తున్నాం. ఈనాడు నైమిషారణ్య క్షేత్రంలో
పరిక్రమణ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఋషుల సందేశంగా యావత్ భారతావనిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆహ్వానంగా తెలియచేస్తున్నాం. అయితే ఈ నైమిషారణ్యం ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకుంటే, నైమిషారణ్య క్షేత్రం సీతాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మరి నైమిషారణ్య క్షేత్రంలో జరుగుతున్నటువంటి శ్రీ దధీచి మహర్షి పరిక్రమణ కార్యక్రమానికి ఆహ్వానించడానికి నైమిషారణ్య క్షేత్రం నుంచి శ్రీ వ్యాసపీఠాధీశులు వారు ఇక్కడికి వేంచేయడం జరిగింది. సో వారు ప్రతి సంవత్సరము కూడా నైమిషారణ్య క్షేత్రంలో పాల్గొన మాసంలో శుక్ల పాఠ్యం నుంచి ప్రారంభించి అదేవిధంగా శుక్ల పౌర్ణమి నాటికి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా నైమిషారణ్య క్షేత్రంలో ఈ దధీచి మహర్షి యొక్క త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి నైమిషారణ్య పరిక్రమణ అనేటువంటి కార్యక్రమము ఎందుకు ప్రతి సంవత్సరము జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకనగా పూర్వము సత్యయుగంలో వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు దేవతలందరినీ ఓడించి సమస్తాన్ని జయించి వాని యొక్క వికృత చేష్టలు చేస్తూ వచ్చాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు, సిద్ధులు, జ్ఞానులైన వారందరూ కూడా బ్రహ్మదేవుని సమీపించగా ఆ బ్రహ్మదేవుడు ఈ దేవతలకు ఒక సలహా ఇచ్చాడు. ఏమిటి అంటే, నైమిషారణ్య క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్నటువంటి చవన మహర్షి పుత్రుడైనటువంటి దధీచి మహర్షి యొక్క ఎముకల ద్వారా ఆయుధాన్ని తయారు చేసి ఆ ఆయుధంతో మాత్రమే వృత్రాసుని వధించాలి అని బ్రహ్మదేవుడు సలహా ఇవ్వటం జరిగింది. వారి యొక్క సలహా మేరకు ఆ దధీచి మహర్షిని దేవతలు మరి సిద్ధులు, మానవ జ్ఞానులందరూ కూడా వెళ్ళి ప్రార్థించగా, మేము మా శరీరంలో ఉన్నటువంటి ఎముకలను లేదా అస్థికలను దానంగా ఆయుధాలు తయారు చేయడానికి ఇవ్వడానికి మేము సిద్ధమే. అయితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలను, దేవతలను అందరినీ కూడా దర్శించి వచ్చిన తరువాత ఇవ్వగలము అని వారు చెప్పడంతో అప్పుడు విష్ణు భగవానుడు దేవతలని, సిద్ధులని అందరినీ కూడా నైమిషారణ్య క్షేత్రానికి రప్పించడం జరిగింది. ఆ విధంగా నైమిషారణ్య క్షేత్రంలో 84 కోసుల దూరంలో అనగా 252 కిలోమీటర్ల పర్యంతము ఈ నదీమ తల్లులు, దేవతలు, 3.5 కోట్ల మంది ప్రజలు, 33 కోట్ల మంది దేవతలు వీళ్ళందరూ కూడా అక్కడికి రావటం జరిగింది. అప్పుడు వారందరినీ పూజించి నదీమతల్లో స్నానం చేసి వారందరికీ ప్రదక్షిణ చేసుకుని ఆ తరువాత తన శరీరాన్ని ఖండాలుగా చేయగా అప్పుడు విశ్వకర్మ ఆ దధీచి మహర్షి వెన్ను నుంచి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రదేవునికి ఇవ్వటం, ఆ ఇంద్రదేవుడు ఈ యొక్క వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుని వధించటం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఏకాదశుడు పాల్గొన ఏకాదశి రోజున దధీచి మహర్షి ఈ ఇంద్రదేవునికి తన ఎముకలను వజ్రాయుధం కోసం ఇవ్వటం చేసిన త్యాగం వల్ల ఆ సత్యయుగ కాలం నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో ఈ దధీచి మహర్షి గౌరవార్థం ఆయన యొక్క త్యాగఫలానికి గుర్తుగా ఈనాటికి కూడా అందరూ కూడా పరిక్రమణ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క త్యాగఫలము 24 కోసుల పర్యంతము కూడా పరివేష్టితమై ఉంది. అందుకే ఈ యొక్క 84 కోసుల్లో పరిక్రమణ జరగడం, దానికి గుర్తుగానే మరి శ్రీ వ్యాసపీఠాధీశులు వారు ఈ సంవత్సరమే కుంభమేళా జరిగింది ప్రయాగరాజులో. అది 26వ తారీఖుకి సమాప్తం అవుతుంది.
అయితే స్వామివారు కార్యక్రమాన్ని మార్చి 1వ తారీఖున ప్రారంభించి మార్చి 13వ తారీఖున సమాప్తం చేయబోతున్నారు. అంటే ఈ ప్రయాగరాజులో పాల్గొన్నటువంటి నాగసాధువులు, అఘోరీలు, పీఠాధిపతులు, ప్రజానీకము, యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా ఈ నైమిషారణ్య పరిక్రమలోకి పాల్గొంటున్నారు. అందుకనే యావత్ భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను, అన్ని రాష్ట్రాల ప్రజలను కూడా ఆహ్వానించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో పూజ్య స్వామీజీ వారు మన హైదరాబాద్ నగరానికి రావటం జరిగింది. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఈ పరిక్రమలో పాల్గొనాలని. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఉత్తర భారతదేశమంతా స్వామివారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజానీకాన్ని ఆహ్వానించారు. మరి దక్షిణ భారతదేశానికి కూడా ఈ సముచితమైనటువంటి గౌరవం లభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ హైదరాబాద్ నగరాన్ని నాభిస్థానంగా చేసుకుని పూజ్య స్వామీజీ వారు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, తర్వాత కేరళ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, ఈ రాష్ట్రాల ప్రజలందరినీ కూడా పరిక్రమలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించడానికి ఇక్కడ వారు ఆసీనులై ఉన్నారని కూడా యావత్ ప్రజానికానికి తెలియచేస్తూ ఉన్నాం. అయితే మరి ఈ నైమిషారణ్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి? నైమిషారణ్యం అనేది బ్రహ్మదేవుడు వదిలినటువంటి ఒక మానస చక్రం ద్వారా అక్కడ నైమిష అనేటువంటి ఇరుసు పడటం ద్వారా నైమిషారణ్యం ఏర్పాటు జరిగింది అని మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే కలియుగం ఆరంభమైంది, కృష్ణ నిర్యాణం జరిగింది, కలియుగం ఆరంభమైంది. ఆ కలియుగ ఆరంభ సమయంలో ఋషులంతా కూడా 88,000 మంది ఋషులు భగవంతుని ప్రార్థిస్తే, బ్రహ్మదేవుని ప్రార్థించగా, మేము ఎక్కడ తపస్సు చేసుకోవాలి అని ప్రార్థించగా నైమిషారణ్య క్షేత్రంలో తపస్సు చేసుకోమని ఆజ్ఞ వేయటం జరిగింది. ఆ విధంగా ఈనాటికి కూడా 33 కోట్ల మంది దేవతలు, తర్వాత 88,000 మంది ఋషులు, 3.5 కోట్ల మంది ప్రజానీకం, అంతేకాకుండా 576 కోట్ల మంది యోగినీగణ దేవీమాతలందరూ కూడా నైమిషారణ్య క్షేత్రంలో తపస్సులో ఉంటున్నారు. అయితే వీరందరూ కూడా ఎందుకు అక్కడ ఉండాలి? ఈ క్షేత్రములో మరి క్షేత్ర పాలకులు ఎవరనేది తీసుకున్నప్పుడు ఈ సృష్టికి మూల విరాట్ అయినటువంటి శ్రీ లలితా పరమేశ్వరీ మాత క్షేత్ర పాలకురాలుగా, ధర్మరక్షకులుగా ఉంటున్నారు. యావత్ భారతదేశానికి నాభిస్థానంగా, ప్రపంచానికే నాభిస్థానంగా ఉంది నైమిషారణ్య క్షేత్రం. ఈ నైమిషారణ్య క్షేత్రంలో ఈ విధంగా అమ్మవారి పాలనలో, అమ్మవారి యొక్క సేవలో వీరందరూ కూడా తరిస్తూ ఉన్నారు. ఇది నైమిషారణ్యంలో జరుగుతున్నటువంటి ఈ పరిక్రమణ కార్యక్రమం. సో కాబట్టి ఈ నైమిషారణ్యం అనేది ఒక శక్తి క్షేత్రం లేదా శ్రీ విద్యాస్థానం అని కూడా అంటారు. శాక్తేయులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, అన్ని వర్గాల వారు కూడా సేవించబడుతున్నటువంటిది. అయితే మరి ఈ నైమిషారణ్య క్షేత్రంలోనే దధీచి మహర్షి యొక్క వైభవం ఎందుకు నడుస్తుంది అనేది తీసుకున్నట్టయితే, దధీచి మహర్షి తన యొక్క అస్థికలను ఇచ్చినప్పుడు అక్కడికి తన భార్య సువర్చాదేవి రావడం జరిగింది. తన భర్తకు జరిగినటువంటి సంఘటనను చూసి చలించినటువంటి అమ్మవారు దేవతల్ని, సిద్ధులని, వీళ్ళందరినీ శపించింది. మీరంతా జడులైపోదురుగాక, వృక్షాలుగా ఉండిపోదురుగాక అని అమ్మవారు శపించడం జరిగింది. ఆ శాపవశం చేత నైమిషారణ్య క్షేత్రంలో అందరూ కూడా వృక్షాలుగా ఉంటున్నారని, దేవతలంతా వృక్షరా స్వరూపంలో ఉంటున్నారని ఈనాడు ఈ పరిక్రమణ చేస్తూ ఆ వృక్షాల నీడన సేద తీరుతూ పరిక్రమలో 15 రోజుల పాటు పాల్గొనడం అనేటువంటిది జరుగుతుందని ఈ విధంగా మేము దధీచి మహర్షి యొక్క త్యాగానికి గుర్తుగా తెలియచేయడం జరుగుతుంది. అయితే
లలితా పరమేశ్వరి అమ్మవారు కూడా 1700 BCలో, ముఖ్యంగా కృష్ణ నిర్యాణం ఎప్పుడు జరిగింది? 3102 సంవత్సరాల్లో కృష్ణ నిర్యాణం జరిగింది. కృష్ణ నిర్యాణం జరిగిన తర్వాతనే కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైన తరువాత 1700 BCలో లలితా పరమేశ్వరి అమ్మవారు మొట్టమొదటిసారిగా ఒక తెల్లని ఏనుగు మీద నైమిషారణ్య క్షేత్రంలో మొదటి పాదాన్ని పెట్టడం జరిగింది. ఆ మొదటి పాదం పెట్టడాన్ని హతియా ఘాట్ అని, చందనా ఘాట్ అని పిలుస్తూ ఉంటారని పూజ్య స్వామీజీ వారు ఇప్పటికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా తరువాత దీన్ని యావత్ భారతదేశంలో 18 శక్తిపీఠాల్లో అమ్మవారు హృదయం పడినటువంటి ఒక శక్తిపీఠంగా కూడా ప్రామాణికంగా చేస్తున్నారు. ఈనాటికి కూడా లలితా పరమేశ్వరి దేవి అమ్మవారిని లింగధారిణి దేవి అని నైమిషారణ్య క్షేత్రంలో పూజిస్తూ ఉన్నారు. లింగధారిణి దేవి అనగా శ్రీచక్రంలో బిందు స్వరూపమైన వారే శ్రీ లలితా పరమేశ్వరి దేవి అమ్మవారిని మరి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతేకాకుండా శ్రీ వ్యాస భగవానుల వారు 18 పురాణాలను, 4 వేదాలను మరి విభజించి వాటన్నిటినీ కూడా ఋషుల యొక్క సదస్సులో తన శిష్యుల చేత పారాయణం చేయించారు. సూత మహర్షి పురాణాలను బోధించగా తరువాత ముఖ్యమైనటువంటి 4 శిష్యులు, వేదవ్యాసులు 4 శిష్యులు కూడా 4 వేదాలను పారాయణం చేయడం జరిగింది. ఆ విధంగా ఋషుల సదస్సు కూడా నైమిషారణ్య క్షేత్రంలో వేదవ్యాసుల వారి యొక్క ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అందుకనే వేదవ్యాసుల వారిని జగద్గురువు అని పిలవటం జరిగింది. వారి ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల పాటు సదస్సు జరిగింది. అదేవిధంగా సౌనక మహాముని వారు 12 సంవత్సరాల పాటు సత్రయాగాన్ని చేయడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి సత్రయాగ యాగశాలనే స్వామివారు ప్రస్తుతం పునరుద్ధరించి వేదవ్యాసధాం అనేటువంటి ఒక విరాట్ యాగశాలను ఏర్పాటు చేసి ప్రజలందరి సౌకర్యార్థం, ప్రజలందరి యొక్క పూజనీయార్థము ఏర్పాటు చేస్తున్నారు. అయితే మరి పూజ్య స్వామీజీ గారు ఈ యొక్క పరిక్రమణకి అందరూ రావాలని, అందరూ పాల్గొనాలని, ఈరోజు ప్రయాగరాజ్లో ఏ విధంగా కుంభమేళాకు పాల్గొన్నారో అదేవిధంగా ఈ పరిక్రమలో కూడా పాల్గొని అత్యంత వైభవాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలని ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారని తెలియచేస్తున్నాం. మేము కర్ణాటక రాష్ట్రంలో శ్రీ వీరధర్మజమాత అమ్మవారి యొక్క ఆశ్రమానికి సంబంధించిన వారు. మా అమ్మవారి ఆజ్ఞ మేరకు మేము నైమిషారణ్యం వెళ్ళి 3 సంవత్సరాలుగా స్వామివారి ఆశ్రమంలోనే ఉంటూ ఈ సమస్త ధర్మ కార్యక్రమాలన్నీ కూడా వారితో కలిసి నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ విధంగా అక్కడ అమ్మవారి యొక్క ప్రేరణ, శ్రీ లలితా పరమేశ్వర అమ్మవారి కృప, పూజ్య స్వామీజీ వారి యొక్క అనుగ్రహము వలన ఈరోజు మీ అందరికీ కూడా ఈ దివ్య ప్రణాళికలో, దివ్య పరిక్రమలో పాల్గొనాలని అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ పూజ్య స్వామీజీ వారి యొక్క ప్రవచనాన్ని వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైమిషారణ్యం నుంచి విచ్చేసి మన దక్షిణ భారత ప్రజలందరినీ కూడా నైమిషారణ్య పరమ పవిత్ర పరిక్రమణ చేయడం కోసం ఆహ్వానిస్తున్నారు శ్రీ వేదవ్యాస్ ధామ్ పీఠాధిపతులు, వ్యాస పీఠాధిపతులు శ్రీ 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 అనిల్ కుమార్ శాస్త్రి మహారాజ్. వారు త్రికాల జ్ఞాని, అణిమ గరిమ లఘిమ విద్యలు తెలిసిన వారు, మహనీయమూర్తి. వారు ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా నైమిషారణ్య పరిక్రమ కోసం ఆహ్వానించడానికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా మీ అందరి సహకారంతో ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించమని అడిగారు. ఇప్పుడు వారు నైమిషారణ్య పరిక్రమ కోసం మనల్ని ఆహ్వానించడానికి అక్కడ విశేషాల గురించి క్లుప్తంగా వివరిస్తారు. आज बड़े प्रसन्नता की बात है कि इस हैदराबाद नाम के शहर में हम नैमिषारण्य का संदेश लेकर के आए हैं और ऋषि मुनियों का संदेश जन जन तक पहुंचाने के लिए हम यहाँ पर उपस्थित हुए हैं। नैमिषारण्य में 1 मार्च से और 13 मार्च तक 84 कोसी परिक्रमा नैमिषारण्य में आयोजित होती है।
इस परिक्रमा को आज के 12 करोड़ 56 लाख वर्ष पहले महर्षि दधीची ने जब अपनी हड्डियों का दान दिया था, उस समय उन्होंने नैमिषारण्य की परिक्रमा की थी। नैमिषारण्य में वृत्रासुर नाम का दैत्य था। उसको मारने के लिए सब देवता परेशान रहते थे, लेकिन वो मृत्यु को प्राप्त नहीं होता था। तो समस्त देवताओं ने दधीची से कहा कि हे ऋषिवर, आप इसमें सहायता कीजिए। एक समय देवताओं ने आपको नाना प्रकार के दिव्यास्त्र प्रदान किए थे। उन दिव्यास्त्रों को आपने भांग के साथ घोट करके उनको अपने में धारण कर लिया है, इसलिए वो बाणों की शक्ति आपकी हड्डियों में समा गई है। तो आप लोक कल्याण के लिए, उस असुर को नष्ट करने के लिए आप अपनी अस्थियों का दान दे दीजिए। तब महर्षि दधीची ने कहा कि हम अपना शरीर त्याग करेंगे, लेकिन मानव शरीर ये बार बार नहीं मिलता। बहुत साधन करने के बाद मनुष्य का जीवन प्राणी को प्राप्त होता है। तो हम अस्थियों का दान तो करेंगे, लेकिन हमारी इच्छा है कि हम समस्त तीर्थों की यात्रा करना चाहते हैं, समस्त देवताओं के दर्शन करना चाहते हैं। तब उनकी प्रार्थना से प्रसन्न होकर देवराज इंद्र ने नैमिषारण्य में 88,000 ऋषि, 33 करोड़ देवता और 3.5 करोड़ तीर्थों को नैमिषारण्य में आमंत्रित किया। और जब वो 84 कोष में बैठे तो वो 88,000 ऋषि, 33 कोटि देवता, 3.5 करोड़ तीर्थ, ये थोड़े थोड़े स्थान को भी प्राप्त किया तो वो 84 कोष का मंडल बन गया। और वहां पर वो विराजमान हुए और विराजमान होकर के महर्षि दधीची ने उन सभी की एक परिक्रमा किया। और परिक्रमा करके जब उन्होंने अपने शरीर को त्यागने का निश्चय किया, तब उनकी देवी पत्नी सुवर्चा थी। सुवर्चा ने देखा कि देवता ये स्वार्थ में परिणत होकर के और हमारे पति के प्राणों को लेना चाहते हैं। तो देवी सुवर्चा ने कहा, महर्षि दधीची, हम आपको प्राणों का त्याग नहीं करने देंगे। वो वहीं पर बैठ गए और 4 दिन व्यतीत हो गए। तब देवताओं ने माता को समझाया कि देवी, 4 दिन व्यतीत हो गए हैं, आपने सांसारिक धर्मों का त्याग कर दिया है, इसलिए जाओ स्नान आदि से निवृत्त होकर के आ जाओ, तब तक हम प्रतीक्षा करते हैं। देवी सुवर्चा स्नान करने गई। तभी देवताओं ने महर्षि दधीची से कहा, ऋषिवर, यही उत्तम समय है जब आप देह त्याग कर सकते हैं। तो दधीची को ये बात अच्छी लगी और उन्होंने प्राणायाम करके अपने शरीर को त्याग दिया। उसके पश्चात जब देवता लोग जय जयकार करने लगे, अस्थियां प्राप्त हो गईं, तब देवी को यह सूचना मिली कि महर्षि दधीची ने देह त्याग कर दिया है। तो वो दौड़ते हुए आई और देवताओं से कहने लगी कि हे देवताओं, हम अपने पति के साथ नैमिषारण्य में रहते थे और आज आपने हमारे पति को प्राण त्यागने पर विवश कर दिया। अब बताइए हम कहाँ जाएं? हम पवित्र स्थल को छोड़कर जा नहीं सकते और जब तक हम कहीं नहीं जाते तब तक सब देवता तुम सब यहीं वास करो। हम तुमको श्राप देते हैं कि तुम सब वृक्ष बन जाओ और वृक्ष योनि धारण करके नैमिषारण्य में वास करो। तो 88,000 ऋषि, 33 करोड़ देवता, 3.5 करोड़ तीर्थ, ये सब वृक्ष बन गए और वो वृक्ष बन करके आज तक नैमिषारण्य में खड़े हैं। तो जब ये महाकुंभ समाप्त होता है तब नैमिषारण्य में महाकुंभ लगता है, जिसकी परिक्रमा करने के लिए हिमालय, विंध्याचल, द्रोणगिरि और नाना प्रकार के पर्वतों से बड़े बड़े सिद्ध, साधु, महात्मा, ऋषि, मुनि ये सब नैमिषारण्य में आते रहते हैं। क्योंकि नैमिषारण्य का जो फल है वो कार्तिक मास में और फाल्गुन मास में
1000 गुना अधिक हो जाता है। इसलिए जो बड़े बड़े याग होते हैं वो कार्तिक और फाल्गुन मास में होते हैं। इसलिए राजा राम ने नैमिषारण्य में दशाश्वमेध यज्ञ किया था। दशाश्वमेध यज्ञ करने का कारण ये था कि जब वो नैमिषारण्य में याग किए तो उनको सहस्त्र गुना फल प्राप्त हुआ। इस बात को महर्षि गर्ग ने भी कहा है कि फाल्गुन मास में जो परिक्रमा करता है, साधु सेवा करता है, वहां पर एक एक पग चलता है, उसको एक पग चलने से एक अश्वमेध यज्ञ का फल प्राप्त होता है। पुराणों में भगवान वेदव्यास ने नैमिषारण्य की महिमा का वर्णन करते हुए कहा है कि आप जब जाएं यात्रा करने के लिए तो उस समय आप अगर किसी तीर्थों में गमन करते हैं तो गंगायाम योजने यज्ञ काश्याम चैवार्ध योजने, गंगा स्नान करने जाओ तो एक कोस पैदल चलो तो एक अश्वमेध यज्ञ का फल मिलता है, और काशी में आधा योजन 2 कोस पैदल चलो तो एक अश्वमेध यज्ञ का फल है। क्रोश में कम कुरुक्षेत्र, कुरुक्षेत्र में 1 कोस चलो और नैमिषे तू पदे पदे, नैमिष में 1 पग चलने से 1 अश्वमेध यज्ञ का फल प्राप्त होता है। तो आज हम आप सब लोगों को उस परम पवित्र यात्रा जो 1 मार्च से प्रारंभ हो रही है और 13 मार्च तक चलेगी, उस परिक्रमा में हम आपको आमंत्रित करने के लिए हैदराबाद आए हैं कि आंध्र प्रदेश और तेलंगाना के अभी तक इस यात्रा में सम्मिलित होने के लिए लाखों व्यक्ति तैयार हो गए हैं, जिसके लिए हमारे योगी जी ने, मुख्यमंत्री जी ने नैमिषारण्य में बहुत व्यवस्थाएं की हैं। लोगों के लिए पानी पीने की व्यवस्था और रास्तों की व्यवस्था, सब व्यवस्थाएं ऋषि मुनियों के लिए वहां के मुख्यमंत्री करते हैं। तो हम जो यहाँ के मुख्यमंत्री जी हैं, हमारे आंध्रा के, हमारे तेलंगाना के और जितने भी उनके अनुयायी हैं, मंत्रीगण, उनकी प्रजा, सब लोगों को हम नैमिषारण्य आने के लिए आमंत्रित करते हैं, क्योंकि देश विदेशों से लाखों की संख्या में श्रद्धालुगण नैमिषारण्य आ रहे हैं। तो लगभग 20 लाख श्रद्धालु नैमिषारण्य की यात्रा करते हैं। ऐसी यात्रा में हम सबको आमंत्रित करते हैं कि आप सब नैमिषारण्य में आकर के उस महान परिक्रमा में जो 84 लाख योनियों से प्राणी को मुक्त कर देती है, उस यात्रा में आप सब सम्मिलित होकर के पुण्य के भागी बने और देवताओं का दर्शन करके अपने जीवन को कृतार्थ करें। और जो लोग उसमें सम्मिलित होना चाहते हैं यात्रा में, वो हमें सूचित करें, जिससे हम उनकी सारी व्यवस्था करें। और जो यहाँ के संत हैं, यहाँ के ऋषि हैं, यहाँ के महात्मा हैं, यहाँ के प्रबुद्ध जन हैं, सबको हम नैमिषारण्य के लिए आमंत्रित करते हैं कि ऐसी पवित्र भूमि नैमिषारण्य जिसका वर्णन करना बहुत कठिन है, हम जितना भी वर्णन करें उतना कम है। तो कम शब्द में हम अपनी बात कहते हुए हम नैमिषारण्य में सबको आवाहन करते हैं और आप सब उस यात्रा में सम्मिलित हों। और हमें यहाँ पर बुलाया गया, स्वामी जी हमारे बगल में बैठे हैं, इन्होंने बहुत प्रयत्न किया, नैमिषारण्य का प्रचार प्रसार किया, तो मैं स्वामी जी को इस बात के लिए बहुत धन्यवाद ज्ञापित करता हूँ। हमारे रंजीत भैया बैठे हैं, ये भी देश विदेशों में नैमिषारण्य का प्रचार कर रहे हैं। और हमारे बगल में जो हमारी महादेवी बैठी हुई हैं, कृष्णा जी, इन्होंने भी बहुत मेहनत किया। और उससे ज़्यादा हमारी मीडिया, हमारे पत्रकार बंधु अपना अमूल्य समय लेकर के यहाँ पर पधारे, जो प्रिंट मीडिया के हैं, जो इलेक्ट्रॉनिक मीडिया के हैं, जिनके द्वारा सारा देश इस दृश्य को देख पा रहा है और हमारे आमंत्रण को प्राप्त कर पा रहा है। तो हम समस्त जो हमारे पत्रकार बंधु हैं, सबको हम बहुत बहुत आभार व्यक्त करते हैं कि हमारे यहाँ हैदराबाद आने पर प्रेस क्लब में यहाँ एकत्रित होकर के अपना अमूल्य समय दे करके हमारे इस संदेश को प्रसारित करने में जो योगदान किया है, उसके लिए नैमिषारण्य, समस्त देवता,
ऋषि मुनि वो सब आपको आशीर्वाद प्रदान करते हुए आप सबके ऋणी रहेंगे, क्योंकि आपके योगदान के बिना ये संभव नहीं है। क्योंकि आप ही वो नारद ऋषि हैं जो वीणा बजाते हुए पूरे देश में भ्रमण करते थे, और जब कोई धर्म कार्य होता था तब उसका वो संदेश देते थे। तो वो नारद के रूप में आप सब लोग बैठे हैं। आप सब लोगों को वंदन करते हुए, समस्त यहाँ की जो प्रजा, जो यहाँ का राजा, सबको नमन करते हुए, उनके भाग्यों की सराहना करते हुए एक बार सबको हम धन्यवाद ज्ञापित करते हैं। जय नैमिषारण्य। మా గురుదేవులు శ్రీ శ్రీ అనిల్ కుమార్ శాస్త్రి మహారాజ్ ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అధికారులకి, అందరి సనాతనవాదులకి, అలాగే ప్రతి ఒక్క భక్తులకు కూడా పదే పదే విన్నవిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా సరే వచ్చి దర్శించవలసిన, ఉండవలసిన, తపస్సు చేయవలసిన, పుణ్యకార్యాలు చేయవలసిన పరమ పవిత్రమైన ధామం శ్రీ నైమిషారణ్యం. ఇలాంటి నైమిషారణ్యంలో ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నప్పుడు ఎలాగైతే అక్కడ వెళ్ళి మీరు పవిత్ర స్నానం ఆచరించి మనం అందరం ధన్యులం అవుతున్నామో, ఆ పవిత్ర స్నాన పుణ్యఫలాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఇక్కడ ఈ నైమిషారణ్యానికి 270 కిలోమీటర్ల పరిక్రమ అంటే ప్రదక్షిణ పుణ్యఫలాన్ని కూడా పొందడానికి ఆహ్వానిస్తున్నారు. మార్చి 1 నుండి మార్చి 13 వరకు కొనసాగుతుంది. ఒక్కరోజైనా సరే వచ్చి పరిక్రమ చేయొచ్చు. రోజుకి 18 కిలోమీటర్లు పరిక్రమ జరుగుతుంది. ప్రతి దారి వెంబడ మొత్తం 270 కిలోమీటర్ల దూరం వరకు కూడా భక్తులందరికీ కూడా అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉండడానికి వసతి, అలాగే నడవలేని వారికి వాహనాలతో పరిక్రమ చేయడానికి, అలాగే భోజన సదుపాయాలు అన్నీ కూడా సాధు సత్పురుషులకు అందరికీ కూడా వస్త్రదానం చేయవచ్చు. అలాగే రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వారి విరాళాల రూపంలో కూడా వేదవ్యాస పీఠానికి మీరు సమర్పించవచ్చు. ఇక్కడ పితృప్రీతి కార్యాలు చేస్తారు, అలాగే సాధు సత్పురుషులకి. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మహాకుంభమేళాలో మనం ఎంతోమంది నాగసాధువుల్ని దర్శించడానికి మనం చాలా 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 ఉత్సాహం చూపుతున్నాము. మీడియాలో మీ అందరికీ తెలిసిందే. అక్కడ మహాకుంభమేళా పరిసమాప్తం అవుతుంది ఫిబ్రవరి 26న. ఆ తర్వాత నాగసాధువులు, అఘోరాలు అందరూ కూడా ఈ నైమిషారణ్యానికి వచ్చి ఇక్కడి నుంచే వారు అదృశ్యమవుతారు. అది ఒక దేవరహస్యం. ఈ ప్రదేశం నుండి నాగసాధువులందరూ కూడా ఎక్కడికి వెళ్తారో ఏమో కూడా ఇంతవరకు ఏ పత్రిక ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఇంతవరకు అంతుపట్టని అది దేవరహస్యం. ఈ నైమిషారణ్య పరిక్రమకి వచ్చి వాళ్ళు ఇక్కడి నుంచే వారు అదృశ్యమవుతారు. అలాంటి ఎంతోమంది నాగసాధువుల్ని మనం మహాకుంభమేళాలో ఎలా దర్శించుకుంటున్నామో వెళ్ళి ఇక్కడ కూడా నైమిషారణ్య పరిక్రమకి మీరు అందరూ వచ్చి దర్శించుకొని శ్రీ వేదవ్యాస ధామం వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్న ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు హాయిగా పొందవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి వారి సహకారంతో, అలాగే వేదవ్యాస ధామ్ వీరిద్దరి సౌజన్యంతో ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా చక్కగా ఈ నైమిషారణ్య పరిక్రమ పూర్తి చేసుకొని మీరందరూ కూడా ధన్యులు కావాల్సిందిగా గురుదేవులు శ్రీ 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 అనిల్ కుమార్ శాస్త్రి మహారాజ్ గారు మీ అందరికీ విన్నవిస్తున్నారు. Dharmendra Swami ji, he has invited us for the advertisement of our 84 Kosh Parikrama, which is done by Maharshi Dadhichi millions of years back. So, according to the Puranas, Maharshi Dadhich has given his bones for the welfare of all mankind. So this parikrama we are here for inviting you all, because this is a barrier of our language. Guruji doesn't know Telugu Bhasha, and Maharashri announced you in Telugu that everybody should come to the Naimisharanya to take part in this parikrama, as many millions of people are coming across the India, and many people are coming from foreign also, and they are doing this parikrama for the betterment of their life, for the welfare of humankind, and for being join the Sanatan Sanskriti. Naimisharanya, as you all know, it is the Satya Sanatan Tirth Naimisharanya, and we are here for the invitation of this parikrama to you. So I am very thankful to the media, the print media, the electronic media, and all the people of South India, Telangana, Karnataka, Andhra Pradesh, Tamil Nadu. I am inviting all the people should come to this parikrama and take part in this. If somebody
if somebody cannot come to the parikrama, at least they can contribute some thing in this parikrama. So tan man dhan, whatever you want to donate, we are here, and we have given all the brochures to the media. They will provide you all the details, and there is our website also, www.naimisharanya.org.in. You can collect the information from our website also. So first of all, I would like to thank Swamiji for inviting us to Hyderabad for this parikrama invitation, and Pitashri, I am very thankful to him also, and our anchor Sri Krishna Veniji, all the people present here. I don't know the names of the people, but I am very thankful to all of you. You have attended this press meet, and you have given us time for this parikrama, and everybody who is here, I don't know the names of the press also, so I would like to thank all, and I request you should also come, the media should also come to the Naimisharanya for this coverage of this parikrama. Thank you. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం దక్షిణ భారత అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కాకుండా అందరినీ కూడా నైమిసారణ్య పరిక్రమకి ఆహ్వానించడం. అందరూ కూడా నైమిసారణ్య పరిక్రమ చేయడానికి మార్చి 1 నుండి 13 వరకు అన్ని వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. మేము ఈ ప్రయాణం అంతా కూడా అక్కడ సుఖంగా, శుభప్రదంగా, దివ్యంగా జరగడానికి అన్ని వసతులు కల్పించబడ్డాయి. ఎటువంటి భయం లేకుండా మీరు రావచ్చు. అలాగే రాలేని వారు, మామూలుగా మా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే, స్నానం చేస్తే దేహానికి శుద్ధి జరుగుతుంది, ధ్యానం చేస్తే మనసుకు శుద్ధి జరుగుతుంది, దానం చేస్తే ద్రవ్యానికి శుద్ధి జరుగుతుంది. సో మనం ఎవరైతే రాలేమో, వెళ్ళలేమో, మన ధనార్జనలో కొంత భాగాన్ని విరాళాల రూపంలో www.naimisaranyam.org.in ఆ వెబ్సైట్లో మీరు వెళితే కనుక మీ విరాళాలను కూడా సమర్పించి అక్కడ జరిగే పుణ్యకార్యాలకు, సాధు సత్పురుషులకు, నాగసాధువులకి అందరికీ వస్త్రదానం, అన్నదానం, వాళ్ళకి ఏర్పాట్లకు అన్నిటి కూడా కేటాయించబడుతుంది. ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాదు. నైమిసారణ్య క్షేత్రంలో 1 రూపాయి దానం చేస్తే 1000 రూపాయలకు సమానం అని చెప్తూ ఉంటారు. ఒక యాగం చేస్తే అశ్వమేధ యాగంతో సమానం అంటారు. అంతటి పరమ పవిత్రమైన పుణ్యభూమిలో నైమిసారణ్య పరిక్రమ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తోంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ రాష్ట్రాలు అన్నీ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా శతగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. విచ్చేసిన ప్రతి ఒక్కరికి, భక్తులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణ.